సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఏకాదశి ఉపనిషత్తుల సారం 6వ క్లాసులో ఉన్నాం. ఈరోజు కఠోపనిషత్తు సారాన్ని 2 తరగతుల్లో చూద్దాం. ఇది మొదటి క్లాసు. కేనోపనిషత్తు తర్వాత కఠోపనిషత్తుని నేర్చుకోవాలి. ఆది శంకరాచార్యులు వారు భాష్యం రాసిన 10 ఉపనిషత్తుల్లో ఇది ఒకటి. దీన్ని కాటకోపనిషత్ అని కూడా అంటారు. ఈ ఉపనిషత్తు కృష్ణ యజుర్వేదానికి చెందినది. 4 వేదాల్లో యజుర్వేదం ఒకటి. దానికి 2 శాఖలున్నాయి. అవి కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము. శాంతి పాఠం, ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క శాంతి పాఠం ఉంటుంది. ఆయా వేదాలకు చెందిన ఉపనిషత్తుల యందు ఆ శాంతి పాఠాన్ని పఠిస్తాం. కఠోపనిషత్తు కృష్ణ యజుర్వేదానికి చెందింది కాబట్టి దీని శాంతి పాఠం ఇది చాలా చాలా ప్రసిద్ధి చెందినది. అదేమిటో చూద్దాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇది శాంతి మంత్రం. ఈ శాంతి పాఠం ద్వారా శిష్యుడు పరమాత్మ నుంచి 4 వరాలను కోరుతున్నాడు. అన్ని అద్భుతమైన వరాలే. మొదటిది జ్ఞాన ప్రాప్తి. ఓ దేవా, నాకు జ్ఞానాన్ని ప్రసాదించడం ద్వారా నన్ను రక్షించు. రెండోది జ్ఞాన నిష్ఠ. పొందిన జ్ఞానాన్ని నిష్ఠగా మలుచుకునేలా చేయి. జ్ఞానాన్ని జీర్ణించుకోగలిగితేనే ఆ జీవితాన్ని మంచి మార్గంలోకి మార్చుకోగలుగుతాం. జీర్ణించుకోని జ్ఞానం మరొక కొత్త డిగ్రీని ఇస్తుందంటే. జీర్ణించుకున్న జ్ఞానమే నా జీవితాన్ని ప్రభావితం చేయగలదు. అందువల్ల నేను జ్ఞానం పొందేలాగా, పొందిన జ్ఞానాన్ని అణువణువున జీర్ణించుకునేలా చేయి. నా బుద్ధిలో లోపాలు లేకుండా, నా బుద్ధిలో ఎటువంటి అజీర్ణం లేకుండా చేయి. మూడోది ప్రయత్నం. ఓ దేవా, ఈ జ్ఞానం పొందడానికి అవసరమైన ప్రయత్నం నేను చేయగలిగేలాగా నాకు సహకరించు. మోక్షం పొందాలనే ఆకాంక్ష నా నిర్ణయం. నేను ముందు జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. ఇది ఎవరి నిర్ణయము కాదు, ప్రభావము కాదు. నాకు మోక్షం వస్తుందా రాదా అనేది భగవంతుని నిర్ణయము కాదు, విధించిన వింత రాత కాదు, నక్షత్రాల ప్రభావము కాదు, హస్త సాముద్రికంలో చెప్పబడలేదు. నాకై నేనే నా భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలనే గట్టి పట్టుదలతో తీసుకున్న గట్టి నిర్ణయం. అందువల్ల నా నిర్ణయం బలహీనపడకుండా నన్ను దీవించు. సహవీర్యం కరవావహై. వీర్యం అంటే ప్రయత్నం. ఇంకా 4వ అంశము శ్రద్ధ. ఈ అంశం చాలా చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా శ్రద్ధ అంటే షష్ఠీ తత్పురుష సమాసం కాదు, సప్తమీ తత్పురుష సమాసం. అంటే గురువు యొక్క శ్రద్ధ కాదు, గురువు మీద, గురువు యందు శ్రద్ధ. జీవితంలో అతి ముఖ్యమైనది, అత్యంత అరుదైనది ఎవరి మీదనైనా శ్రద్ధ పెట్టుకోవడం. నిజానికి మన జీవితం మన తల్లిదండ్రుల మీద శ్రద్ధ పెట్టుకోవడంతో మొదలవుతుంది. ఈ శ్రద్ధ ఎంత ముఖ్యంగా మొదలైనా అంత తొందరగా మట్టుమాయమైపోతుంది. కానీ ఆధ్యాత్మిక రంగంలో ప్రగతి సాధించాలంటే శ్రద్ధ ఉండి తీరాలి. ఈ శ్రద్ధ కూడా 3 మీద ఉండి తీరాలి. అవి భగవంతుడి మీద శ్రద్ధ, శాస్త్రం మీద శ్రద్ధ, గురువు మీద శ్రద్ధ. శాస్త్రం అంటే శ్రద్ధ అంటే నమ్మకం. ఈ 3లోనూ గురువు మీద ఇంకా ఎక్కువ శ్రద్ధ ఉండాలి. ఎందుకంటే గురువు భగవంతుని గురించి, శాస్త్రం గురించి బోధిస్తారు.
పూర్వం గురుకులంలో ఉండి విద్యాభ్యాసం చేసేవారు. అక్కడ అతను ఎటువంటి సంఘటనలు ఎదురైనా తట్టుకుని నిలబడేలాగా గురువు మీద శ్రద్ధ, భక్తి, గౌరవం, ఆరాధన ఉండాలి. గురు శిష్యుల మధ్య అనుబంధం అన్యోన్యంగా సాగాలి. మా విద్విషావహై, నేను నా గురువు మీద శ్రద్ధ పెంచుకోవాలిగాక. చిన్న చిరుగాలికే నా శ్రద్ధ సడలిపోకూడదు. గురువు ప్రవర్తనలో దోషాలు నేను ఎనకూడదు. గురువు చేసిన బోధలో విపరీతార్థాలు వెదకకుండా ఉండేలా చేయి. ఆ విధంగా శిష్యుడు జ్ఞానం, జ్ఞాననిష్ట, ప్రయత్నం, శ్రద్ధ అనే 4 వరాలను ఈ శాంతి పాఠం ద్వారా కోరుతున్నాడు. కఠోపనిషత్తు పేరు ఎలా వచ్చిందో చూద్దాం. ఒక్కొక్క ఉపనిషత్తుకు ఆయా పేరు భిన్న కారణాల వల్ల వస్తుంది. ముండకోపనిషత్తు శిరోవ్రతాన్ని సూచిస్తోంది కాబట్టి ఉపనిషత్తులో శిరస్సు వంటిది, దాని పేరు ఆ విధంగా వచ్చిందని చూసాం. కేనోపనిషత్తు కేన పదంతో మొదలైంది కాబట్టి కేనోపనిషత్తు అని వచ్చిందని చూసాం. ఇప్పుడు కఠోపనిషత్తుకు ఈ 2 కారణాలు వర్తించవు. కఠోపనిషత్తు కృష్ణ యజుర్వేదానికి సంబంధించినదని చూసాం. దీన్ని కటక శాఖ అని కూడా అంటారు. అంతేకాదు, ఇది కట ఋషి నుంచి వచ్చింది. అందువల్ల కాటకోపనిషత్తు అని, కఠోపనిషత్తు అని అంటారు. కట ఋషి వైశంపాయన ఋషి శిష్యుడు. వైశంపాయన ఋషి వ్యాస మహర్షి శిష్యుడు. ఉపనిషత్తు వివరాలు. కఠోపనిషత్తులో 2 అధ్యాయాలున్నాయి. ఒక్కొక్క అధ్యాయంలో 3 ఖండాలున్నాయి. ఇక్కడ అధ్యాయాన్ని అధ్యాయమనే అంటారు, కానీ ఖండాన్ని వల్లి అంటారు. అంటే వెరసి 2 అధ్యాయాలు, 6 వల్లులు ఉన్నాయి. అన్నీ కలిపి 119 మంత్రాలున్నాయి. అందువల్ల ఇది ముండకోపనిషత్తు, కేనోపనిషత్తు కన్నా పెద్ద ఉపనిషత్తే. కాకపోతే మనం అధ్యాయాల పరంగా సారాంశం చూస్తున్నాం కాబట్టి 2 క్లాసుల్లో చెరో అధ్యాయాన్ని చూద్దాం. ఈరోజు మనం మొదటి అధ్యాయాన్ని చూస్తున్నాం. ఇందులో 3 వల్లులు ఉన్నాయని చూశాం కదా. ఇప్పుడు ప్రథమ అధ్యాయంలోని ప్రథమ వల్లిని చూద్దాం. ఈ వల్లిలో 29 మంత్రాలు ఉన్నాయి. మన వీరి కోసం ప్రథమ వల్లిని 3 అంశాలుగా విభజించుకుందాం. అవి ఆఖ్యాయిక, వరత్రయం, పరీక్ష. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని విపులంగా చూద్దాం. ముందు ఆఖ్యాయిక అంటే కథ. కఠోపనిషత్తు ఒక కథతో మొదలవుతోంది. ఈ కథ నిజంగా జరిగిందా లేదా, లేక అల్లబడిందా అనేది మనకు సరిగ్గా తెలియదు. నిజానికి మనకి ఇక్కడ కావలసిన విషయం కథ ఎంతవరకు నిజమన్న విషయం కాదు, కథలో చెప్పబడిన నిజం. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ బోధను 2వ అధ్యాయం నుంచి మొదలుపెట్టినట్టుగా ఇక్కడ కూడా యమధర్మరాజు బోధ 2వ వల్లి నుంచి మొదలవుతుంది. భగవద్గీత మొదటి అధ్యాయంలో గురు శిష్యుల పరిచయం వస్తుంది. అదే మాదిరిగా ఇక్కడ కూడా జరుగుతోంది. పూర్వం ఒక వైదిక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని పేరు వాజశ్రవసుడు. అతని పేరు బట్టే అతను వైదిక సాంప్రదాయంలో బాగా నిష్ణాతుడు అని తెలుస్తోంది. వాజి అంటే అన్నం, వాజశ్రవసు అంటే అన్నదానం బాగా చేసేవాడు అని. అతనికి ఒక పుత్రుడున్నాడు. అతని పేరు నచికేతుడు. వాజశ్రవసుడు ఒక యజ్ఞం చేసి తన దగ్గరున్న సమస్తము దానంగా ఇచ్చివేశాడు. ఆ యజ్ఞం పేరు విశ్వజిత్ యాగము. దీన్ని సకామ యజ్ఞంగా చేస్తారు. దీని ఫలం స్వర్గలోక ప్రాప్తి. ఆ యజ్ఞంలో తన దగ్గర ఉన్నదంతా సర్వము దానంగా ఇవ్వాలి కాబట్టి చివరిగా వాజశ్రవసుడు తన దగ్గర ఉన్న ఒట్టిపోయిన ఆవులు కూడా దానం చేశాడు. పీతోదక జగదతృణ దుగ్ధదోహ నిరింద్రియాహ అనందనామా లోకాహ తాన్ సగచ్చతి తాదదత్. ఈ మంత్రం అర్థం నీళ్లు తాగడానికి, గడ్డి మేయడానికి, పాలు ఇవ్వడానికి, దూడని ఈనడానికి శక్తి లేని ఆవులు దానం చేస్తున్నాడు.
మరణించడానికి కూడా ఓపిక లేని ఈ ఆవులు దానం చేయటం ఆ నచికేతునికి ఇష్టం లేదు. నచికేతుడు చూశాడు. అతనే ఈ ఉపనిషత్తులోని ప్రధాన వ్యక్తి, నాయకుడు. అతను 7-8 సంవత్సరాల వయసులో ఉన్నవాడు. అంత చిన్నవాడైనా వైదిక కుటుంబంలో పుట్టాడు కాబట్టి అతనికి వైదిక కర్మల గురించి తెలుసని, వాటి మీద శ్రద్ధ ఉందని మనకు అతని ఆలోచన తీరును బట్టి తెలుస్తుంది. వైదిక శాస్త్రం మీద శ్రద్ధ ఉన్న వ్యక్తికి వేదాంత శాస్త్రం మీద శ్రద్ధ తేలికవుతుంది, జ్ఞానం కూడా సులువుగా అబ్బుతుంది. ఇంత పరిపక్వత ఉన్న నచికేతుడు తండ్రి ఒట్టిపోయిన ఆవులు ఇవ్వడం చూసి చాలా చాలా బాధపడ్డాడు. ఎందుకంటే ఒక యజ్ఞం చేస్తే దక్షిణ సరిగ్గా ఇవ్వాలి. దక్షిణ యజ్ఞంలో ఒక భాగం. సరైన దక్షిణ ఇవ్వకపోతే ఆ యజ్ఞం అసంపూర్ణమవుతుంది. అప్పుడు అది చాలా విషమంగా మారుతుంది. అంటే తండ్రి స్వర్గానికి వెళ్ళాలని చేసిన ఆ యజ్ఞం వల్ల స్వర్గానికి వెళ్ళకపోగా దక్షిణలోని లోపం వల్ల ఆనందం లేని లోకానికి వెళ్ళిపోతాడని బాధపడుతున్నాడు. నచికేతునిలో తండ్రిని కాపాడాలన్న తపన బయలుదేరింది. తను కూడా తండ్రి ఆస్తే కదా, ఒట్టిపోయిన ఆవుల కన్నా తనను దానంగా ఇస్తే కనీసం తను ఏదైనా ఆ బ్రాహ్మణులకు సహాయం చేయగలడు. అందువల్ల తండ్రి దగ్గరకు వెళ్ళి, మరి అయితే నన్ను ఎవరికి దానం ఇస్తావు అని అడిగాడు. ఒకసారి కాదు, తండ్రి పట్టించుకోకపోతే రెండోసారి, మూడోసారి కూడా రెట్టించాడు. అందుకు తండ్రి చిరాగ్గా మృత్యుదేవుడికి నేను దానం ఇస్తానని చెప్పాడు. మృత్యుదేత్వా దదామీతి, మన ఇంగ్లీష్లో చెప్పాలంటే గో టు హెల్ అన్నట్టుగా అనమాట. మృత్యుదేవతకు దానం ఇస్తానన్నాడు. నిజంగా అనాలన్న ఉద్దేశంతో అనలేదు, చికాకుతో అన్నాడు. కానీ ఇక్కడ తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక. త్వరపడి పిల్లలను ఏదైనా అనేస్తే వారు దాన్ని అత్యంత ఇబ్బందికరమైన సమయంలో మళ్ళీ మనకు గుర్తు చేస్తారు. నిష్కామ కర్మకు కామ్యకర్మకు మధ్య ఉన్న భేదం ఇదే. నిష్కామ కర్మలో ఏమైనా లోపాలున్నా అది మనకి ఫలాన్ని ఇస్తుంది. కానీ కామ్యకర్మలో కర్మను ఎలా చేయాలో అలాగే చేయాలి, ఏ లోపాలు ఉండకూడదు. ఇక్కడ దక్షిణలోని లోపం ఉంది. పైగా ఒట్టిపోయిన ఆవులు తీసుకున్న బ్రాహ్మణుడు వాటి వల్ల లాభం పొందకపోగా ఇంకా ఎదురు అవస్థపడాలి, బాధపడాలి. నచికేతుడు తండ్రి ఈ మాట కోపంతో అన్నా అది నిలబెట్టుకోవాలని అనుకుంటున్నాడు. అందువల్ల అన్నీ సర్దుకుని తండ్రి దగ్గరకు వెళ్తాడు. తండ్రి నేను అలా అనలేదు అంటాడు. కానీ నచికేతుడు ఎదురు తండ్రికే నచ్చ చెప్తాడు. విలువలకు కట్టుబడి ఉండాలి, వాక్య పరిపాలన చేయాలని, సత్యసంధుడుగా నిలవాలని చెప్తాడు. మాటంటే మాటే, అది కూడా యాగశాలలో ఇచ్చిన మాటకు ఇంకా ఎక్కువ విలువ ఉంటుంది. వాక్య పరిపాలన పూర్వీకులు ఎలా పాటించారో ఇప్పటి వారు ఎలా పాటిస్తున్నారో వివరించి తండ్రికి నచ్చజెప్పి యమధర్మరాజు దగ్గరకు వెళతాడు. మళ్ళీ ఇక్కడ యమధర్మరాజు దగ్గరకు ఎలా వెళ్తాడు, బొందితో వెళ్ళాడా లేక ఎలా వెళ్ళాడు అనే సందేహాలు పెట్టుకోకూడదు. కథను ఎంతవరకు తీసుకోవాలో అంత మేరకే తీసుకోవాలి. ఒక భాష్యకారుడు నచికేతుడు సశరీరంగానే వెళ్ళాడని, అతని పితృభక్తి వల్ల, శాస్త్రాల మీద ఉన్న శ్రద్ధ వల్ల, సత్యపాలన వల్ల అతనికి ఆ మహిమ వచ్చిందని భాష్యం రాశారు. ఏది ఏమైనా నచికేతుడు వెళ్ళేసరికి యమధర్మరాజు ఉండడు. యజమాని ఇంట్లో లేనప్పుడు పరపురుషుడు లోనికి వెళ్ళకూడదు. తను పిల్లవాడైనా కూడా ఆ గృహంలో ప్రవేశించలేదు. పైగా తను సేవకుని హోదాలో వెళ్ళాడు. అందువల్ల బయటే ఉండిపోయాడు. అలా 3 రోజులు అన్నపానాలు లేకుండా బ్రాహ్మణ అతిథి ఆ యమధర్మరాజు ఇంటి బయట కాపలా కాస్తూ ఉన్నాడు. యమధర్మరాజు రాగానే కుటుంబ సభ్యులు కంగారు పడి యమధర్మరాజుని పోయి అతిథికి సేవ చేసి అతన్ని
ప్రసన్నం చేసుకుని ప్రత్యవాయ దోషం లేకుండా చూసుకోమని యమధర్మరాజుకి సూచిస్తారు. ఈ భాగం మంత్రంలో పదాలు బట్టి మనం అల్లుకున్నాం. యమధర్మరాజు నచికేతుని దగ్గరికి వెళ్ళి, ఓ బ్రాహ్మణాదితి, నమస్కరింపదగిన నువ్వు నా ఇంట్లో అన్నం తినకుండా 3 రాత్రులు గడిపావు. కాబట్టి దానికి ప్రతిగా నువ్వు నా నుంచి 3 వరాలు కోరుకో అన్నాడు. ఇక్కడి వరకు కథ. ఈ కథను ఇంకా మనం కొనసాగించకుండా ఇందులో ఉపనిషత్తు అందజేసిన ముఖ్యమైన విలువను గ్రహించాలి. వేదం మీద శ్రద్ధ. వాజశ్రవసునికి శాస్త్రం మీద శ్రద్ధ ఉండబట్టే ఈ విశ్వజిత్ యాగాన్ని చేశాడు. అతని పేరులోనే అతను ఎన్నో అన్నదానాలు చేశాడని అర్థం వస్తుంది. అన్నదానాలు చేశాడంటే యజ్ఞ యాగాదులు అనేకం చేశాడని అర్థం. దానం. నచికేతుని బాధ ద్వారా ప్రతి యజ్ఞానికి దక్షిణ ఇవ్వాలని, దక్షిణ అనేది యజ్ఞంలో ఒక అంగం అని అర్థం అవుతోంది. దక్షిణ పుచ్చుకునే వ్యక్తి దక్షిణ కోరుకోకపోయినా మనం దక్షిణ ఇచ్చి తీరాలి. గురువు వద్ద విద్య నేర్చుకుంటే గురు దక్షిణ ఇచ్చి తీరాలి. 4 వాక్య పరిపాలన. మాటంటే మాటే, సత్యవాక్య పరిపాలన చేయాలి. యమధర్మరాజుకి ఇస్తాను అని తండ్రి కోపంతో ఉన్నా తను ఇచ్చి తీరాలని నచ్చజెప్పాడు నచికేతుడు. అతిథి సేవ, ఇది 5వది. అక్కడ యమధర్మరాజుకి నిజంగా ప్రత్యవాయ దోషం అంటదు, కానీ ఈ కథ ద్వారా అతిథికి భోజనం పెట్టకుండా ఉంచకూడదు, అతనికి సేవ చేయాలని తెలుస్తోంది. ఇంకా 6వ అంశము అణుకువ. యమధర్మరాజు యమపురికి రాజు, దేవత. వచ్చినది ఒక చిన్న బాలుడు, బాల బ్రహ్మచారి, మనుష్యుడు. అయినా అతని కాళ్ళు కడిగి సేవ చేశాడు. ఇదే అణుకువని సూచిస్తోంది. ధర్మ సూక్ష్మం 7వది. యమధర్మరాజు ధర్మానికి ప్రతీక. ఈ బాల బ్రహ్మచారి 3 రోజులు ఆహారం లేకుండా ఉన్నాడు కాబట్టి దానికి ప్రతిగా 3 వరాలు కోరుకోమన్నాడు. తస్మాత్ ప్రతి 3 వరాన్ గృణీష్వ అన్నాడు. వరత్రయం. యమధర్మరాజు 3 వరాలు కోరుకోమన్నాడు. మొదటి వరం, నచికేతుడు మొదటి వరంగా తండ్రి గురించి కోరుతాడు. నిజానికి తండ్రి గురించి 5 కోరికలు ఒకటే వాక్యంలో కోరి, ఇదంతా నా మొదటి వరం సుమా అంటాడు. లేకపోతే యమధర్మరాజు దాన్ని 5 వరాలుగా లెక్కపెట్టే ప్రమాదం ఉంది. నచికేతుడు చాలా తెలివైనవాడు. ఇందులో తండ్రి గురించిన తపన కనబడుతోంది. అతను మోసగాడు కాదు. తన తండ్రి మీద ఉన్న బెంగ పోవాలి, కోపం పోవాలి. తను వెనక్కి వెళ్ళినప్పుడు తనను గుర్తించారు తండ్రి, తనతో ఎప్పట్లాగే మాట్లాడాలి. ఇదంతా నా మొదటి వరం అంటాడు. యమధర్మరాజు అతని చతురతకి మెచ్చి సరే అంటాడు, తదాస్తు అంటాడు. రెండో వరంగా స్వర్గఫలాన్ని ఇచ్చే యజ్ఞాన్ని చెప్పమని కోరుతాడు. అది కూడా తన కోసం కాదు, లోక శ్రేయస్సు కోసం. స్వర్గలోకంలో మనుషుల్ని కబళించి వేసే వృద్ధాప్యం, అనారోగ్యం, ఆకలి దప్పులు ఉండవు. ముఖ్యంగా యమధర్మరాజు ఉండడు. అందువల్ల ఆ లోకానికి వెళ్ళగలిగే యజ్ఞం గురించి చెప్పమని కోరాడు. ఇది 2వ వరం. అలాగే యమధర్మరాజు ఒక యజ్ఞం ఎలా చేయాలో వివరించి చెబుతాడు. నచికేతుడు ఆ యజ్ఞం చెప్పింది చెప్పినట్టుగా తిరిగి అప్పచెప్తాడు. దాంతో తృప్తి చెందిన యమధర్మరాజు అదనంగా ఇంకొక వరం ఇస్తానని చెప్పి 2 వరాలు ఇస్తాడు. ముందు వరాలు దోష నివృత్తి కోసం ఇచ్చినవి, ఇవి తృప్తి చెంది ఇచ్చినవి. ఒక వరం ఈ వ్రతానికి నాచికేత యజ్ఞం అని పేరు పెట్టాడు. ఇంకొక వరంగా ఆ ఉపాసన విరాట్ ఉపాసన లేదా విశ్వరూప ఉపాసన అంటారు. ఇంకొక వరం, ఆ నాచికేత యజ్ఞం చేసిన వ్యక్తికి స్వర్గలోకానికి వెళ్తే ఉపాసనా సహిత నాచికేత యజ్ఞం చేసిన వ్యక్తి బ్రహ్మలోకానికి వెళ్తాడు. ఇప్పుడు నచికేతుడు 3వ వరం అడుగుతాడు. అది ఆత్మజ్ఞానం గురించి. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్థిత్యేకే నాయమస్థితి చేకే ఏతద్విద్య మనుశిష్టస్త్వయాహం
వరాణామీష వరస్తృతీయ. మరణాంతరం శరీరం కాక ఆత్మ ఉంది అని కొందరు, లేదని కొందరు అంటున్నారు. నా సందేహాన్ని నేను అడుగు తీర్చుకోవాలనుకుంటున్నాను. ఇది నేను కోరే 3వ వరం అని నచికేతుడు చెప్పాడు. దానికి జవాబు 3వ భాగంలో చూస్తాం. కానీ 3వ భాగం చూసే ముందు ఈ కోరికలు బట్టి ఇక్కడ కూడా నచికేతుని యొక్క ఉన్నత స్వభావం గురించి గ్రహించాలి. 3 వరాలు కోరమంటే మనమైతే ముందు మన గురించి కోరుతాం. కానీ నచికేతుడు అడిగిన వరుస క్రమం చూడండి. ముందు తండ్రి గురించి అడిగాడు. అది కూడా తెలివిగా అనేక కోణాల్లోంచి ఒకే ప్రశ్నగా తండ్రి గురించి కోరాడు. తర్వాత సమాజ శ్రేయస్సు కోరాడు. ఆ 2 తీరాకే తనలో ఉన్న ఒక కోరికను తీర్చుకునే కోరికను కోరాడు. అది కూడా ఏదో తోచక అడిగింది కాదు, యమధర్మరాజుని పరీక్షించడానికి అడిగింది కాదు. మరెందుకు అడిగాడు? 3వ అంశలో తేటతెల్లం అవుతోంది. ఇంకా పరీక్ష. నాకు ఆత్మజ్ఞానం బోధించు అని ఒక బాలుడు అడిగితే అడగగానే పెట్టేసే తాయిలం కాదు. నిజానికి లౌకిక విద్యలోనే ఎంతో కష్టపడాలి. దానికి ఎల్కేజీలో చేరాలన్నా, పీజీలో చేరాలన్నా, ఇంజనీరింగ్ కాలేజీలో చేరాలన్నా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. దాని ద్వారా అతను అధికారా కాదా అని నిర్ణయిస్తారు. అలాంటప్పుడు ఇంత క్లిష్టమైన ఆత్మవిద్య కోరితే అతనికి అధికారిత్వం ఉందో లేదో పరీక్షించకుండా ఎలా బోధ చేస్తాడు? ఇందులోనే కాదు, మరికొన్ని ఉపనిషత్తుల్లో కూడా ఇలా గురువు శిష్యుని అధికారిత్వాన్ని పరీక్షిస్తారు. అధికారిత్వం అంటే సాధన చతుష్టయ సంపత్తి కలిగి ఉండటం. అది వివేకం, వైరాగ్యం, ముముక్షుత్వం, సమాధి షట్క సంపత్తి. వాటిని నచికేతుడు ఎలా ప్రదర్శించాడో చూద్దాం. ముముక్షుత్వం. ముందుగా యమధర్మరాజు ఈ విద్య ఎంత సూక్ష్మమైనదో చెప్పాడు. తేలికగా అర్థమయ్యేది కాదు. దేవతలు సైతం ఇది అర్థం కాదు. దేవతలకు సైతం ఇది అర్థం కాదు. ఇంకేదైనా వరం కోరుకో అని నచికేతుడిని ఏమారుస్తాడు. కానీ నచికేతుడు చిక్కు చెదరలేదు. దేవతలకు సైతం అర్థం కాదా? అయితే అదే నాకు నేర్పించు. పైగా నిన్ను మించిన గురువు ఎవరున్నారు అంటాడు. దీనిని మించిన వేరే వరం ఏమీ లేదు అంటాడు. ఇది అతని తీవ్ర ముముక్షుత్వాన్ని సూచిస్తోంది. వైరాగ్యం. యమధర్మరాజు ఎన్నో ప్రలోభాలు చూపిస్తాడు. 100 ఏళ్ళు ఆయుష్యుల పుత్రులని, మనవల్ని కోరుకో. అనేక పశువుల్ని, ఏనుగుల్ని, బంగారాన్ని, గుర్రాల్ని కోరుకో. విశాలమైన రాజ్యాన్ని కోరుకో. కోరినన్నాళ్ళు జీవించు. చక్రవర్తిని చేస్తాను. ఇంకేమన్నా కావాలంటే ఇస్తాను. సారథులతో కూడిన దివ్య రథాలను ఇస్తాను. సంగీత విద్వాంసులను, అప్సరసలను ఇస్తానంటాడు. కానీ నచికేతుడు ఒక్క క్షణం కూడా వాటి వైపు ప్రలోభపడడు. తవైవాహ తవంత్య గీతే, నీ గుర్రాలు, ఆటపాటలు నువ్వే ఉంచుకో అంటాడు. ఇది వైరాగ్యానికి సూచన. కానీ పిల్లవాడు కదా, వాటి విలువ తెలియక అంటున్నాడు అంటే తన వివేకాన్ని ప్రదర్శిస్తాడు. నిత్యానిత్య వస్తు వివేకం చేస్తున్నాడు. వివేకం అపి సర్వం జీవితం అల్పమేవా. జీవితం లోకం, ఈ జీవితం, లోకాలు, ధనం, యశస్సు అన్నీ కూడా స్వల్పము. ఇవేవి శాశ్వతం కాదంటున్నాడు. అంతేకాదు, నా విత్తేన తర్పణీయో మనుష్య. ఎంత డబ్బు ఉన్నా మనుషులు తృప్తి చెందరు అని కూడా అంటాడు. పైగా నువ్వు అధికారంలో ఉన్నంత వరకు నాకేం ఢోకా లేదంటాడు. ఎప్పుడో వచ్చే వాటిని వద్దండం కాదు. యమధర్మరాజు 2వ వరం తర్వాత ఇచ్చిన నవరత్నాల ఆభరణాన్ని కూడా తిరస్కరించాడు. సమాధి షట్క సంపత్తి. ఇది ఇతనికి ఎలా ఉందో చూద్దాం. దీనిని ముందే చూసాం. యమధర్మరాజు దగ్గరికి నచికేతుడు వెళ్ళినప్పుడు యమధర్మరాజు ఇంట్లో లేకపోతే 3 రోజులు లోపలికి వెళ్లకుండా, అన్నపానాదులు తీసుకోకుండా అలా పస్తున్నాడు. ఇది శమధమాదుల్ని సూచిస్తోంది. ఆ విధంగా నచికేతుడు యమధర్మరాజు పెట్టిన పరీక్షలో ఉన్నత శ్రేణిలో గెలుపొందాడు. నాకు ఆత్మవిద్య గురించి బోధించు, వేరే వరాన్ని కోరను అని నచికేతుడు తేల్చి చెప్పేశాడు. ఇక్కడితో ప్రథమ వల్లి అయింది.
ఇంకా ద్వితీయ వల్లి చూద్దాం. ఈ ద్వితీయ వల్లిలో 25 మంత్రాలు ఉన్నాయి. దీన్ని కూడా 3 అంశాలుగా విభజించవచ్చు. గురు శిష్య శాస్త్ర మహిమ, ఆత్మస్వరూపం, జ్ఞాన సాధనలు. ఇవి ఒక్కొక్కటే చూద్దాం. ముందుగా గురు శిష్య శాస్త్ర మహిమ. నిజానికి గురువు గురించి, శిష్యుని గురించి, శాస్త్రం గురించి అనేక మహిమలు చెప్పవచ్చు. కానీ యమధర్మరాజు ఒక్కొక్క దానికి ఒక్కొక్క మహిమ వివరించాడు. శిష్య మహిమ. మనుషులకు 4 పురుషార్థాలు నిర్దేశించింది శాస్త్రం. అవి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఈ ఉపనిషత్తులో 2 ప్రత్యేక పదాలను చూస్తాం. ధర్మ, అర్థ, కామాల్ని ప్రేయోమార్గం అని, మోక్షాన్ని శ్రేయోమార్గం అని పేర్కొంది. ప్రేయోమార్గం అంటే మనకు ప్రియమైనది, శ్రేయోమార్గం అంటే మనకు శ్రేయస్సునిచ్చేది. శ్రేయస్సు, ప్రేయస్సు మనిషి ముందు స్వయంవరంలో లాగా నించుంటాయి. ధీరుడు శ్రేయస్సుని అనుకుంటాడు. ఉపనిషత్తులో ధీరుడు అంటే బలవంతుడు కాదు, సాత్వికుడు, తెలివైన వాడు, వివేకం ఉన్నవాడు. కానీ నచికేతుడు చక్కగా ఆలోచించి సంపదలను, అందమైన స్త్రీలను వద్దనుకుని ఎన్ని ప్రలోభాలు పెట్టినా లొంగలేదు. యమధర్మరాజు నచికేతుడిని మెచ్చుకున్నాడు. అంటే అతనిలో సాధన చతుష్టయ సంపత్తి ఉందని మనం గ్రహించాలి. ఇక్కడ స్వయంగా కాబోయే గురువే చెప్తున్నాడు. విద్య మహిమ. అరుదైన వాటిలో అరుదైనది వేదాంత శ్రవణం. ఎందుకు? మనుషుల్లో 80% మనుషులు అర్ధకామాల వెంట పరుగులు తీస్తే 20% మాత్రమే మోక్షం గురించి పాకులాడతారు. అక్కడి నుంచి అనేక దశలు దాటుకుంటూ రావాలి వారు. మొదటి దశ మోక్ష ఇచ్ఛ. మోక్షం పొందాలనే కోరిక ఉంది, కానీ మార్గం తెలియదు. భక్తి, కర్మ, కుండల్ని, ధ్యానం అంటూ వెతుకుతారు. వారిలో కొద్దిమంది మాత్రం 2వ దశకి వస్తారు. అది జ్ఞాన ఇచ్ఛ. జ్ఞానం వల్లనే మోక్షం వస్తుందని తెలుసు, కానీ మళ్ళీ మార్గం తెలియదు. 3వ దశకి అందరూ రారు. అది శాస్త్రం మీద ఇచ్ఛ. శాస్త్రం అధ్యయనం చేస్తే మోక్షం కలుగుతుంది. అక్కడ సమస్యే. 4వ దశకు రావాలి. గురు ఉపదేశ శ్రవణ ఇచ్ఛ. సమర్థవంతమైన గురువు బోధ వినడానికి సిద్ధపడాలి. ఈ దశకు 2% చేరుకుంటారంతే. ఈ విషయాన్ని వర్ణించే మంత్రం చాలా ముఖ్యమైనటువంటి మంత్రం. అది ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధ, ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్ట. ఆత్మ గురించి బోధించే వ్యక్తి అరుదు, వినే వ్యక్తి మరీ అరుదు. అటువంటి అరుదైన ఉపదేశాలను పొంది దాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి కూడా అరుదే. గురు మహిమ. ముందు విద్యాస్థుతి చేశాక గురుస్థుతి చేస్తున్నాడు యమధర్మరాజు. కళ్ళకు కనబడని దానిని కళ్ళకు కట్టినట్టుగా వర్ణించాలి. దానికి ఆచార్యం చాలా విశిష్టంగా ఉండాలి. అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్తి. ముండకోపనిషత్తులో గురువును శ్రోత్రియ బ్రహ్మనిష్ఠగా కీర్తిస్తే, ఇక్కడ యమధర్మరాజు అనన్య గురువు అంటున్నారు. అనన్య గురువు అంటే అద్వైత ఆత్మను బోధించే ఉత్తమ ఆచార్యుడు. అటువంటి గురువు బోధిస్తే మళ్ళీ గతి ఉండదు, అంటే మళ్ళీ సంసార వృత్తుల్లో పడే అవసరం ఉండదు అని అర్థం. ఆత్మ అణువు కన్నా సూక్ష్మమైనది, తర్కానికి అందనిది. దీన్ని అనేక విధాలుగా అర్థం చేసుకుంటారు. ఇంతవరకు నేర్చుకునే పద్ధతి ఒకలాగా ఉంటుంది, వేదాంతంలో చెప్పే పద్ధతి మరొకలాగా ఉంటుంది. మనం లౌకికంగా నేర్చుకునేదంతా ఆబ్జెక్ట్ గురించి నేర్చుకుంటాం, కానీ శాస్త్రం ఆత్మ బాహ్యమైనటువంటి వస్తువు కాదు, అది నువ్వే అంటుంది. అది గురువు బోధించగలడు. ఆ విధంగా శిష్యుడు, విద్య, గురువుల గురించి చూస్తాం. ఆత్మస్వరూపం. నచికేతుడు మళ్ళీ ఆత్మజ్ఞానం బోధించమని అడుగుతాడు. అతనికే ఆత్మ గురించి కొంత తెలుసు. ఆ పదాలు వేసిన ఈ మంత్రం చాలా ముఖ్యమైనటువంటి మంత్రం. అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్, అన్యత్రాస్మాత్ కృతాకృతాత్, అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ, ఎత్తత్ పశ్యసి తద్వద.
ధర్మ అధర్మాలకు విలక్షణంగా, కార్యకారణాలకు విలక్షణంగా, కాలానికి అతీతంగా ఉన్నదేదో దాని గురించి నాకు చెప్పు అంటున్నాడు. ఇక్కడి నుంచి యమధర్మరాజు బోధ మొదలవుతోంది. ముందు ఓంకార ఉపాసన వివరిస్తాడు, దాని తర్వాత ఆత్మస్వరూపాన్ని వివరిస్తాడు. ఈ భాగం 18 నుంచి 25 వరకు ఉన్న మంత్రాలు చాలా చాలా ముఖ్యమైనవి. కృష్ణ పరమాత్మ వీటిల్లోంచి కొన్ని మంత్రాలు తీసుకుని గీతలో వర్ణించాడు. కొన్ని అయితే ఇంచుమించుగా అలాగే ఉంటాయి. మొదటి మంత్రం, న జాయతే మ్రియతే వా విపశ్చిత్ నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్ అజో నిత్య శాశ్వతో యం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. విపశ్చిత్ అంటే సర్వవ్యాపక ప్రకాశమైనటువంటి చైతన్యం. చిద్రూపస్య ఆత్మ, చిద్రూప ఆత్మ. అన్ని పేర్లు ఒకటే. ఈ చైతన్య ఆత్మకు 5 అంశాలు ఉన్నాయి. అవి చైతన్యం సర్వవ్యాపకము, అది శరీరం అంతటా నిండి శరీరాన్ని చేతనవంతం చేస్తుంది. అది శరీరం సరిహద్దులకే పరిమితం కాదు, శరీరం బయట కూడా ఉంది. శరీరం పడిపోతే చైతన్యం పడిపోదు. శరీరం లేనంత మాత్రాన్ని చైతన్యం లేనట్టు కాదు. ఈ విధంగా మనం 5 లక్షణాలను చూస్తాం. 5 లక్షణాలు ఇక్కడ మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఆత్మకు శరీర లక్షణాలుంటే దానికి విడిగా ఉనికి ఉండదు. చైతన్యం విశేషణం కాదు, సర్వనామం. కాకపోతే కంటికి కనపడదు. లక్షణాలు లేని శుద్ధ చైతన్యం. న జాయతే మ్రియతే వా, నిర్వికార చైతన్యం. శరీరానికి షడ్వికారాలు ఉన్నాయి. అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. ఆత్మకు చావు పుట్టుకలు లేవు, షడ్వికారాలు లేవు. అకర్త, అభోక్త. ఆత్మ కర్త కాదు, భోక్త కాదు. అంటే కర్మ చేయదు, కర్మ ఫలాన్ని అనుభవించదు. కర్త అవ్వాలంటే కర్మ చేయాలి, కర్మ చేయాలంటే మార్పు చెందాలి. ఆత్మ నిర్వికారం అని ఇంతకు ముందే చూసాం. మార్పు లేకపోతే కర్మ లేదు, కర్మ లేకపోతే కర్త లేదు, కర్త కాకపోతే భోక్త కూడా కాదు. అలా ఆత్మ నిత్య ముక్త స్వరూపం అవుతుంది. ఆత్మ సర్వ అధిష్టానం. అన్ని వస్తువులకు ఆధారం ఏదో అది. పూలదండలో ఉన్న దారంలాగా పూలను కలిపి ఉంచుతుంది. పువ్వులు రాలిన దారం ఉంటుంది. అలా ఆత్మ చైతన్యం అనేక శరీరాల్లో అంతర్లీనంగా ఉంటుంది. ప్రాణుల హృద్గుహలో కొరువై ఉంది. 5 నిరుపాధిక సోపాధిక చైతన్యం. శరీరంలో 2 చైతన్యాలు ఉన్నాయి, బింబ చైతన్యము, ప్రతిబింబ చైతన్యము. బింబ చైతన్యాన్ని ప్రతిబింబింపజేసేది మనస్సు. మనస్సుని ప్రతిబింబ మాధ్యమం అంటారు. మనస్ శరీరాలతో పాటు ప్రతిబింబ చైతన్యం ప్రయాణం చేస్తుంది. బింబ చైతన్యం సర్వవ్యాపకం కాబట్టి అది కదలదు. బింబ చైతన్యం నిరుపాధిక చైతన్యం, ప్రతిబింబ చైతన్యం సోపాధిక చైతన్యం. నేనెవరు? ప్రతిబింబ చైతన్యం నుంచి బింబ చైతన్యానికి దృష్టి మరల్చాలి, అదే మోక్షం. నేను ఆ బింబ చైతన్యాన్ని. అనంతం. శరీరం లేని ఆత్మ శరీరంలో ఉంది. ఆత్మ శరీరంలో ఉంది అంటే శరీరంలో కూడా ఉంది అని. శాశ్వతమైన సర్వవ్యాపకమైన ఆత్మ ప్రతి అశాశ్వతమైన భౌతిక వస్తువులో ఉంది. పెద్దది, సర్వత్రా నెలకొని ఉంది. 7 దేశకాల అతీతం. ఆత్మ జగత్ సృష్టి స్థితి లయ కారణం. ఇక్కడ లయ కారణంగా చూస్తాం. ప్రళయంలో మొత్తం ప్రపంచం అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. దీని ద్వారా కాలం కూడా సృష్టిలో ఒక భాగమని యమధర్మరాజు సూచిస్తున్నాడు. జ్ఞాన సాధనలు. ఆత్మ లక్షణాలు వివరిస్తే నేను తప్ప ఎవరు ఆత్మని అర్థం చేసుకోగలరు అని
అంటాడు యమధర్మరాజు. అంటే దీనికి కొంత ప్రత్యేక సాధన కావాలి. ఆత్మ స్వరూప వర్ణంలో కొంచెం పక్కకు జరిగి సాధనలు వర్ణిస్తున్నాడు యమధర్మరాజు. తీవ్ర ముముక్షుత్వం. ఆత్మజ్ఞానం పొందాలంటే తీవ్ర ముముక్షుత్వం ఉండాలి. ఇది సాధన చతుష్టయ సంపత్తిలోని తక్కిన అంశాలను కూడా సూచిస్తోంది. విలువలు. చెడు ప్రవర్తన నుంచి వైదొలిగిన వాడు, ఇంద్రియ నిగ్రహం లేనివాడు, ఏకాగ్రత లేనివాడు, ఉద్రిక్తతను ఆపుకోలేనివాడు, కేవలం వేద విజ్ఞానం వల్ల ఈ ఆత్మను పొందలేడు. అంటే నైతిక జీవన విధానం ఉండాలి. అప్పుడే జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందగలడు. ఇంకా 3వ వల్లి చూద్దాం. ఈ వల్లిలో 17 మంత్రాలు ఉన్నాయి. దీన్ని కూడా 3 అంశాలుగా మనం అధ్యయనం చేయొచ్చు. అవి రథకల్పన, ఆత్మస్వరూపం, జ్ఞాన సాధన. ముందుగా రథకల్పన. జీవాత్మకు 2 గమ్యాలున్నాయి. అవి శ్రేయస్సు, ప్రేయస్సు. వాటికి 2 మార్గాలు. అవి జ్ఞానము, కర్మ. జీవాత్మ ప్రయాణాన్ని రథకల్పనతో వివరించింది ఉపనిషత్తు. దృష్టాంతం రథం, ద్రాష్టాంతం ప్రయాణికుడు. రథంలో భాగాలు రథం, అశ్వాలు, పగ్గాలు, రథసారథి, యజమాని, మార్గము. పోలిక. రథం శరీరం, అశ్వాలు పంచేంద్రియాలు, పగ్గాలు మనస్సు, రథసారథి బుద్ధి, యజమాని జీవాత్మ, మార్గం విషయ వస్తువులు. చేసే పని. శరీరం ప్రయాణం చేస్తుంది. పంచేంద్రియాలు చెవులు ప్రసంగం వినాలంటే కావాలి. ఇంద్రియాల వల్లే మనం ఇక్కడ విషయ వస్తువుల్ని స్వీకరిస్తాం. మనస్సు ఇంద్రియాల్ని అదుపులో పెడుతుంది. బుద్ధి మనస్సును అదుపులో పెడుతుంది. జీవాత్మ చిదాభాసతో కూడిన మనస్ శరీరాలతో ప్రయాణం చేస్తూ ఉంటుంది. విషయ వస్తువులు శబ్ద, స్పర్శ, రూపరస, గంధాలు. జీవాత్మ అంటే మనశ్శరీరాలతో కూడిన చిదాభాస. చిదాభాసను ప్రతిబింబ చైతన్యం అని కూడా అంటారు. మనస్సు ఆలోచిస్తే ఆత్మ ఆలోచిస్తున్నట్టు, ఇంద్రియాలు కదిలితే ఆత్మ కదులుతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఇది ప్రతిబింబ చైతన్యం మాత్రమే, చిదాభాస మాత్రమే. బింబ చైతన్యం సాక్షిభూతంగా చూస్తుంది, అది కదలదు అని చెప్పడానికి ఈ రథకల్పన వాడింది ఉపనిషత్తు. పైగా ఈ విషయం ఋషులు చెప్పారు అంటోంది. ఇక్కడ అన్వయ వ్యతిరేక పద్ధతిలో విషయాన్ని వివరిస్తోంది. రథసారథికి మార్గం తెలిసినట్టుగా జీవాత్మ బుద్ధికి శాస్త్రజ్ఞానం ఉండాలి. అతని చేతిలో పగ్గాలు ఉన్నట్టుగా మనస్సు అదుపులో పెట్టుకోవాలి. అప్పుడు గుర్రాలు వాటంతట అవే అతని మాట వింటాయి. అలాగే శాస్త్రం తెలిసి తన మనస్సును అదుపులో పెట్టుకున్న వ్యక్తికి ఇంద్రియాలు దాసోహం ఉంటాయి. కానీ ముందు ఈ విషయం చెప్పక ప్రతికూలంగా చెబుతుంది ఉపనిషత్తు. వివేకం లేని వ్యక్తికి మనస్సు అదుపు తప్పుతుంది. మనస్సు అదుపు తప్పిన వ్యక్తికి ఇంద్రియ నిగ్రహం ఉండదు అంటోంది ఉపనిషత్తు. దాని తర్వాత పైన చూసినట్టుగా సానుకూలంగా చెప్పింది. యస్తు విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా తస్యేంద్రియాని వశ్యాని సదస్వ ఇవ సారథే. ఏ మనిషికి బుద్ధి ఉన్న సారథి ఉన్నాడో, మనస్సు అదుపులో ఉందో అటువంటి వ్యక్తి తన మార్గాన్ని చక్కగా అందుకోగలడు, అంటే బ్రహ్మజ్ఞానం పొందగలడు. ఇక్కడితో రథకల్పన అయిపోయింది. దీని ద్వారా 5 శిక్షణలు బోధిస్తోంది ఈ శాస్త్రం. 1, మంచి శరీరం అంటే ఆరోగ్యానికి సూచన. అదుపులో ఉన్న ఇంద్రియాలు, ఇది దమం సూచిస్తుంది. అదుపులో ఉన్న మనస్సు, ఇది శమం చూపిస్తుంది. కలిసికట్టుదనం ఆర్జవం సూచిస్తోంది. జ్ఞానం పొందిన బుద్ధి వివేకాన్ని సూచిస్తోంది. ఇవే కాక శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయాలని కూడా గ్రహించాలి. ఆత్మస్వరూపం. ఇక్కడ ఆత్మస్వరూపాన్ని ముందు వలిలో వివరించాక కూడా అది ఉపనిషత్తుల సారం కాబట్టి మళ్ళీ బోధిస్తున్నాడు యమధర్మరాజు. ఈసారి పంచకోశ వివేకం ద్వారా వివరిస్తున్నాడు. ఈ పంచకోశ వివేకం ద్వారా ఆధ్యాత్మిక ప్రయాణం చేసి చేరుకునే బ్రహ్మ ఏమిటో వర్ణిస్తాడు. ముందుగా తెలుసుకోవలసింది
ఈ ప్రయాణం బాహ్యంగా చేసే ప్రయాణం కాదు, అంతర్ముఖ ప్రయాణం. బాహ్య ప్రయాణానికి కర్మ కావలసి వస్తే అంతర్ముఖ ప్రయాణానికి జ్ఞానం కావాలి. ఈ ప్రయాణం ఆత్మ అనాత్మల వివేకాన్ని సూచిస్తోంది. అంటే ఆత్మస్వరూపం అర్థం చేసుకుని అనాత్మ భావనను పోగొట్టుకోవాలి. ఇంద్రియాల కన్నా విషయ వస్తువులు శక్తివంతమైనవని, విషయ వస్తువుల కన్నా మనస్సు శక్తివంతమైనదని, మనస్సు కన్నా బుద్ధి శక్తివంతమైనదని, బుద్ధి కన్నా సమష్టి బుద్ధి శక్తివంతమైనదని, వీటిని కోశాల పరంగా చూస్తే ఇంద్రియాలు అన్నమయ కోసం, విషయ వస్తువులు ప్రాణమయ కోసం, మనస్సు మనోమయ కోసం, వ్యష్టి బుద్ధి విజ్ఞానమయ కోసం, సమష్టి బుద్ధి హిరణ్య గర్భ లేదా ఆనందమయ కోసం. ఈ సమష్టి బుద్ధి కన్నా అవ్యక్తం శక్తివంతమైనది. అవ్యక్తం అంటే సమష్టి కారణ ప్రపంచం. అవ్యక్తం కన్నా చైతన్యం శక్తివంతమైనది. చైతన్యం కన్నా శక్తివంతమైనది ఏదీ లేదు. అదే పరమ వస్తువు, అదే అంతిమ గమ్యము. దీన్ని శాఖాచంద్ర న్యాయం ద్వారా మనకి ఉపనిషత్తు తెలియజేస్తుంది. ఈ పద్ధతిని చాలా చిన్న ఆకారంలో కనబడే నెలవంకను చూడడానికి ప్రయోగిస్తారు. ముందు ఒక చెట్టును చూపిస్తారు, దాని తర్వాత దాని చిటారు కొమ్మల్ని చూడమని, ఆ చిటారు కొమ్మల మధ్య నెలవంక ఆకారంలో ఉన్న చంద్రుని చూపిస్తారు. అంటే స్థూల వస్తువు నుంచి సూక్ష్మ వస్తువుకు పరిచయం చేయడం. ఇక్కడ ప్రత్యేకించి అంతర్ముఖ ప్రయాణం సూచిస్తున్నాడనమాట. ఒక కోశం నుంచి ఇంకో కోశానికి వస్తూ ఆత్మ చైతన్యం దగ్గరికి వచ్చాక, ఆత్మ చైతన్యం దగ్గరికి వచ్చాక ఇంకా ప్రయాణం లేదు. ఆత్మ కన్నా సూక్ష్మమైనది మరొకటి లేదు. సా కాష్ట సా పరాగతి. లోపల బయట అంతా ఉన్నది ఆత్మే. బ్రహ్మ సూక్ష్మాతి సూక్ష్మం, సర్వవ్యాపకం. ఈ బ్రహ్మజ్ఞానంతో మన ప్రయాణం ముగుస్తుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. వ్యష్టి బుద్ధి నుంచి సమష్టి బుద్ధికి ఎందుకు ప్రయాణించింది ఉపనిషత్తు? అలా చేయకపోతే పంచకోశాతీతమైనది ఆత్మ అని ఆగితే ఎన్ని శరీరాలు ఉంటే అన్ని ఆత్మలు ఉన్నాయి అని పొరపడే అవకాశం ఉంది. సాంఖ్యుల వాదన అదే. ఆత్మ సుసూక్ష్మం. జ్ఞానం పొందడానికి సూక్ష్మమైన బుద్ధి ఉండాలి. అంటే దాని అర్థం ఆత్మ సూక్ష్మమైన దానికన్నా సూక్ష్మమైనది. ఆత్మ అన్ని జీవుల్లోనూ దాగి ఉంది, కానీ ప్రకటితం కాదు. సూక్ష్మయ సూక్ష్మదర్శిభి. సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మను సూక్ష్మబుద్ధి ఉన్నవారు మాత్రమే అర్థం చేసుకోగలరు. నేను పంచకోశాలను అనే అజ్ఞానాన్ని తొలగించుకొని నేను పంచకోశాలకు అతీతమైన ఆత్మను అని అర్థం చేసుకోవడమే ఆత్మజ్ఞానం. అంటే ప్రయాణం బాహ్యంగా లేదు, దృక్పథంలో మార్పు రావాలి. ఇంద్రియాలకు గోచరమయ్యేది కాదు ఆత్మ, ఇంద్రియ అగోచరం. ఆ ఆత్మ ఇంద్రియ అగోచరాన్ని సూచించే ఉపనిషత్తుల్లో అక్షర విలువ చేసేటటువంటి మంత్రం ఇది. అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం తదారసం నిత్యం అగంధవచ్చయత్. ఆత్మ నిర్వచనం చెప్పాలంటే ఈ మంత్రం లేకుండా చెప్పలేరు. ఇది ఒక మహావాక్య మంత్రం. బ్రహ్మ శబ్ద స్పర్శ రూపరస గంధాలకు అతీతం. బాహ్య ప్రపంచాన్ని ఈ 5 లక్షణాలతో చూస్తాం. కానీ బ్రహ్మకు ఇవి లేవు. అంటే ఇంద్రియ అగోచరము. అంతేకాదు, అనాది అంటే పుట్టుక లేదు, అనంతం అంటే మరణం లేదు అని మామూలుగా అర్థం. కానీ ఇక్కడ ఇది కారణం కాదు, కార్యం కాదు అని తీసుకోవాలి. అవ్యయం అంటే నాశనం లేదు, అందువల్ల ధ్రువం, దేశకాల అతీతం, నిత్యం, ఎప్పుడూ ఉంటుంది. అటువంటి బ్రహ్మను తెలుసుకుంటే మృత్యుముఖాత్ ప్రముచ్యతే, కాలతత్వం నుంచి విముక్తి పొందుతాడు. పంచభూతాల్లో భూమికి 5 లక్షణాలు ఉంటే వీటిలో అత్యంత సూక్ష్మమైన ఆకాశానికి శబ్దం అనే లక్షణం ఉంది. అది కూడా అవ్యక్త రూపంలో. ఆకాశం కన్నా సూక్ష్మమైన ఆత్మకు ఆ లక్షణం కూడా లేదు. అందువల్ల నిర్గుణ బ్రహ్మ, ఆ నిర్గుణ బ్రహ్మవు నువ్వే
అంటాడు గురువు. ఎవర్ ది ఎక్స్పీరియన్సర్, నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్. అనుభవిస్తున్న నువ్వే అది, ఎప్పటికీ అనుభవించబడే వస్తువు కాదు ఎన్నటికీ. ఈ జ్ఞానం పొందితే కలిగే ఫలం, నేను అశాశ్వతుడిని కాను, నేను అశాశ్వతుడిని అన్న భావం నుంచి ముక్తి. దీన్ని జీవన్ముక్తి అంటారు. జ్ఞాన సాధనలు. ఇంత సూక్ష్మమైన జ్ఞానం పొందడానికి సహజంగానే సూక్ష్మ బుద్ధి కావాలి. దాని యమధర్మరాజు క్షురకుని కత్తి కన్నా చాలా పదునుగా ఉండాలి అంటాడు. క్షురస్య ద్వారా నిశిత దురత్యయ. ఉపనిషత్తు నేర్చుకోవాలన్నా బుద్ధి పదునుగా ఉండాలని చెప్పడానికి వాడే మంత్రం. అందువల్ల అక్షర లక్షలు విలువ చేసే మంత్రం. ధ్యానంలో మనస్సుని శూన్యం చేస్తే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందని కొందరు అపోహపడుతూ ఉంటారు. కానీ అది పొరపాటు. సూక్ష్మ బుద్ధిని ఉపయోగిస్తే కానీ అర్థం కాని ఆత్మ మనస్సును శూన్యం చేస్తే ఎలా అర్థమవుతుంది? బుద్ధితోనే పొరపాటుగా అర్థం చేసుకుంటాం కాబట్టి ఆ అజ్ఞానాన్ని తొలగించడం కూడా బుద్ధికి చెందినదే, బుద్ధికి చెందిన పనే. అందువల్ల సూక్ష్మ బుద్ధి ఉండాలి. గురు ఆవశ్యకత. యమధర్మరాజు, నీ సమస్యకు మేల్కో, జ్ఞానయోగ సాధన చేయి, అరుదైన గురువు దగ్గరకు వెళ్ళి బ్రహ్మ విద్య కోరు అంటున్నాడు. ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్య వరాన్ని బోధత. ముండకోపనిషత్తులో కూడా కర్మ వల్ల మోక్షం పొందలేవని, వైరాగ్యం వచ్చాక శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైన గురువు దగ్గరకు వెళ్తాడు అని వస్తుంది. కర్మయోగానికి జ్ఞానయోగానికి మధ్య భేదం తెలుస్తుంది ఈ మంత్రంలో. బ్రహ్మ విద్యను శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారానే పొందాలి. అంటే శ్రవణం గురువు దగ్గరే చేయాలి. ఫలశ్రుతిలో ఉపనిషత్తు ఈ బ్రహ్మ విద్య ఫలం చెబుతోంది. గురు శిష్యులిద్దరికీ బ్రహ్మలోక ప్రాప్తి అంటే జీవన్ముక్తి పొందుతారు. ఒకవేళ ఈ అధ్యాయం అర్థం కాకపోయినా కేవలం పారాయణ చేస్తేనే అనంతమైన ఫలం కలుగుతుందని ఈ ఉపనిషత్తు ప్రాజ్ఞుల సభలోనో, శ్రాద్ధ కర్మల సమయంలోనో, వేదానికి విలువనిచ్చేవారు గట్టిగా చదివితేనో అది అనంతమైన ఫలాన్ని కలుగు చేస్తుంది అంటారు. కేవలం చదివితేనే మోక్షం కలిగితే కష్టపడి నేర్చుకోవడం ఎందుకు? మోక్షం ప్రత్యక్షంగా కలగదు. దాని మీద శ్రద్ధ ఏర్పడి నేర్చుకోవాలనిపించి గురువుని ఆశ్రయించి నేర్చుకుంటే మోక్షాన్ని పొందుతారు. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.